పోరాట యోధుడు మరి జల్ జంగిల్ జమీన్ కోసం ఆనాడు నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా తుపాకీ బట్టి పోరాడినటువంటి గోండు బిడ్డ పోరాట యోధుడు కొమ్రం భీం గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి రోజు జోహార్లు అర్పిస్తూ ఘనంగా జోడోఘాట్లో మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద వారి విగ్రహానికి మేమందరం కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా గిరిజన ఆదివాసీ సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులం అందరం కలిసి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ట్రైబల్ శాఖ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా రోజులుగా మేము డిమాండ్ చేసినటువంటి కొమ్రం భీం వర్ధంతిని స్టేట్ ప్రోగ్రామ్గా ప్రభుత్వ కార్యక్రమంగా అధికారికంగా నిర్వహించాలని మేము జీవో నెంబర్ 286ను మరి తీసుకురావడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ నుంచి. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొమ్రం భీం గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. వారు చేసినటువంటి పోరాటం ఆత్మగౌరవం కోసం, వారు చేసినటువంటి కొమ్రం భీం గారు చేసినటువంటి పోరాటం మా ఊళ్ళో మా రాజ్యం కావాలని, వారు చేసినటువంటి పోరాటం మా జంగల్ మీద మాకే హక్కు ఉండాలని, కనీసం మా కాళ్ళ ముందు నుంచి పారుతున్నటువంటి జల్ మీద నీళ్ళ మీద కూడా మాకు హక్కు లేదు, మాకే హక్కు ఉండాలని, మరి జల్ జంగిల్ జమీను భూమి మీద కూడా మాకే హక్కు ఉండాలని పోరాటం చేసిరు. వారి యొక్క పోరాటాల ఫలితంగానే మా ఆదివాసీ కొమ్రం భీం యొక్క పోరాటాల ఫలితంగా ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక హక్కులను ప్రత్యేక చట్టాలను ప్రత్యేక జీవోలను తీసుకురావడంతో ఈరోజు ట్రైబల్ శాఖ అనేది ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అదేవిధంగా మరి ప్రత్యేక పరిపాలన ప్రాంతాలుగా కూడా 5th షెడ్యూల్గా మన మధ్య భారతం ఏదైతే ఉందో ఆదివాసీ ప్రాంతాలు ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఈ ప్రాంతం అంతా కూడా 5th షెడ్యూల్ కింద ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఆనాడు నెహ్రూ గారు రాజ్యాంగంలో మరి నెహ్రూ గారు అంబేద్కర్ గారు కలిసి పెట్టడంతో ఈరోజు స్పెషల్గా కొన్ని అధికారాలు హక్కులు అనేది ఉన్నాయి. దానికి అనుగుణంగానే మరి ఇందిరమ్మ కాలంలో ఐటీడీఏలు కూడా తీసుకురావడం జరిగింది. ఐటీడీఏల ద్వారా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది రాబోయే కాలంలో మరింత బలోపేతం చేస్తూ మరి ఈరోజు వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలను ఆదివాసీ ప్రాంతాలకు ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అత్యధికంగా నిధులు కేటాయింప చేసుకొని అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే మనం కొమ్రం భీం గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి. వారి ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లిన వాళ్ళమైతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మరి కొమ్రం భీం గారి ఆశయాలకు అనుగుణంగా వారు కూడా గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకంగా ఇండ్లను కూడా కేటాయించడం జరిగింది. దాదాపుగా 22,000 ఇండ్లు మరి ఐటీడీఏలకు ప్రత్యేకంగా కేటాయించి అక్కడ కనీసం ఉండడానికి ఇల్లైనా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఇల్లులు ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ గారి నాయకత్వంలో దున్నే వాళ్ళకు ఏదైతే పోడు భూముల మీద హక్కులు కూడా కల్పించడం జరిగింది. గతంలో మరి జీవో నెంబర్ 3 ఉండే ఆ గత ప్రభుత్వంలో అది సుప్రీంకోర్టు ద్వారా పోవడంతో కొన్ని ఇబ్బందులు నిరుద్యోగ యువత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి అన్నింటి పట్ల ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ అదేవిధంగా అందరికీ భూములు ఇండ్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మనం నిజంగా మరి మన కొమ్రం భీం గారి యొక్క ఆశయాలను సాధించిన వాళ్ళమైతాం. మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ ఉద్యమ నినాదం కూడా నీళ్లు నిధులు నియామకాలు. దానికంటే ముందు మరి 40లోనే 1940 ఆ ముందు శకంలోనే కొమ్రం భీం గారు జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేశారు. సో ఆ స్ఫూర్తితోటే వారి యొక్క నినాద స్ఫూర్తితోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంని కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు వారి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ముఖ్యమంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ ట్రైబల్ శాఖ మంత్రి గారు మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వీరందరి సహకారంతో ఈరోజు స్పెషల్ జీవో ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడైనా మహనీయులు జనం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు సమాజం కోసం పాటుపడ్డటువంటి వాళ్ళను వాళ్ళ త్యాగాలను కొనియాడాలి.
ఏదో సంబరాలు కాదు, వాళ్ళ త్యాగాల చరిత్రలో నిలిచిపోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మహనీయులకు మరి అధికారికంగా నివాళులు అర్పించడం అనేది చారిత్రక అవసరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కొమరం భీం, జై కొమరం భీం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ప్రభుత్వం 286 జీవోని కొమరం భీం వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క అధికారికంగా ప్రకటించడంతో వచ్చే సంవత్సరం నుండి మరి అనేక జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రభుత్వమే పూనుకొని ఈ యొక్క ఫెస్టివల్ని చేయటానికి మరి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం శుభసూచకం. ఈరోజు 85వ కొమరం భీం వర్ధంతి. మరి ఆనాడు ఈ జంగిల్ జమీన్తో నిజాం ప్రభుత్వంతో పోరాడి వారు ఆశలు పాపిన కొమరం భీం యొక్క ఆశయాల్ని నేటికి పాలకులు ఎక్కడ కూడా మరి అభివృద్ధి చేయడం కానీ ఆ యొక్క అంశాలని యుద్ధ ప్రాధికరణ నెరవేర్చడం కానీ చేయట్లేదు. మరి ఈరోజు దుస్థితి, ఈరోజు గిరిజనులు కొట్లాడుకునే పరిస్థితికి కారణం గత పాలకులు పరిష్కరించకపోవటం. ఈ పరిస్థితి రావటానికి మరి గత పాలకులు మరి నిర్లక్ష్యం వల్లనే కదా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఒకరికొకరు ఆరోపణ చేసుకుంటూ సభలు పెట్టుకుంటూ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. నేను కోరేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశం మీద ఒక నిర్ణయం తీసుకొని పరిష్కరించాలి. లేని పరిస్థితిలో చాలా ప్రమాదం మున్ముందు ఉంటుంది. కాబట్టి ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా త్వరగా పరిష్కరించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన ఇచ్చి మరి ఈ యొక్క ఆదివాసుల యొక్క అభివృద్ధికి తగిన సూచనలు చేయాలి. లేని పక్షంలో ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా నేటికి ఇంకా ఈ యొక్క చట్టాలు కానీ పథకాలు కానీ ఎక్కడ కూడా అమలుకి నోచుకోవట్లేదు. నిధులు మళ్లిస్తున్నారు. కేవలం చట్టాలు ఒక కాయిదాల రూపంలో ఉంటున్నాయి తప్ప ఆచరణ శుద్ధి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యుద్ధ ప్రాధికరణ అభివృద్ధి చేపట్టి ఈ అంశాల మీద ఏదో ఒక పరిష్కారాన్ని సూచించాలని చెప్పి గిరిజన ఐక్యత ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.